బీటెక్ లోనైతే మాయాజలం నడుస్తుందట మొత్తం మీదనైతే. ఉపాధ్యాయులు ఉన్నారట, పాఠాలు చెప్పారట, మరి ఏందో. అయ్యో, బీటెక్ లో మాయాజలం. అధ్యాపకులు ఉన్నారు, పాఠాలు చెప్పరు. చూసిరా, అధ్యాపకులు ఉన్నారు, పాఠాలు చెప్పారట, ఫీజులు అయితే తీసుకుంటారు మంచిగా గట్టిగా. కాలేజీ ఓ చోట, బయోమెట్రిక్ మరో చోట. అగో, కాలేజ్ ఏమో ఒక చోటు ఉంటుందట, బయోమెట్రిక్ ఏమో మరొక చోటు ఉంటుందట. ఇట్లా విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో హైటెక్ మోసం, సీట్ల పెంపు ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం. వాస్తవానికి విద్యార్థుల జీవితాలతో ఈ ప్రైవేటు యజమాన్యాలు అయితే చెలగాటం ఆడుతుంటాయి. చదివేమో చక్కగా చెప్పరు, కానీ ఫీజులు అని పాడాలను విండిస్తూ ఉంటారు వాళ్ళను. వీళ్ళేమో చక్కగా చదివి చెప్పరు. ఉపాధ్యాయులే ఉండరట మొత్తం. ఫీజుల టైం కాగానే కథం, ఫీజు కట్టాలి, ఇక ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్లు ఇట్లా పెడతారు. బయోమెట్రిక్ ఓ దగ్గర ఉంటుందట, కళాశాల ఓ దగ్గర ఉంటుందట. హైదరాబాద్లోని ఓ కాలేజీపై ఉన్నత విద్యా మండలి అందిన ఫిర్యాదు. చర్యలకు అధికారులు వెనుకడుగులు. మరి అధికారులు ఎందుకు వెనుకడుగులు ఎత్తున్నారు? ఇటువంటి కాలేజీలు ఉంటాయి కదా, విద్యార్థులను ఇబ్బంది పెట్టి చదువు చక్కగా చెప్పక ఫీజులు వసూలు చేస్తారు. చూసిర్రా, వీళ్ళ మీద ఎంబడే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. ఉన్నత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్లో స్కిల్స్ పెంచి ఉపాధి అవకాశాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కానీ సర్కారు ఆశయానికి అనుగుణంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సాంకేతిక పరంగా సరైన ప్రమాణాలు పాటించడం లేదు. చెప్పు, ప్రభుత్వం ఏమో మేము అన్ని బాగు చేస్తాము, మేము విద్యార్థుల పట్ల అయినా దేనికోసమైనా మేము బాగు చేస్తామని చెప్తుంది. మరి ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఏమో గిట్ల తయారైనాయి. మరి మొత్తం మీద అయితే ప్రభుత్వం కూడా ఇటువంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో ఈ కాలేజీల మీద ఫస్ట్ చర్యలు తీసుకోరు. ఇటువంటి కాలేజీల మీద చర్యలు తీసుకోరు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన అర్హత గల ఉపాధ్యాయులు లేకపోయినా కేవలం కాగితాలపై ఫ్యాకల్టీ చూపిస్తూ మేనేజ్మెంట్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో పలు ప్రైవేటు కాలేజీల్లో బోగసు దందా కొనసాగుతుందని, అధ్యాపకులు ఉండరు, పాఠాలు చెప్పారన్న చందన కొనసాగుతుంది. మొత్తం మీద వాస్తవానికి ప్రైవేటు కాలేజీలల్లో ఉపాధ్యాయులు ఎవరెవరు ఉంటారో, అధ్యాపకులు ఉంటారో, వాళ్ళు ఎట్లా వచ్చారు, ఏం చదువుకొని వచ్చారు, ఏ సర్టిఫికెట్ ద్వారా వచ్చారు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళ మీద ఎంక్వైరీ జరిపేది. అట్లా విద్యార్థులకు సరైన విద్యను అందించే ప్రయత్నం చేపిరు. అని ఈ బోగస్ దందతోని ఫీజులు వస్తున్నాయి కదా, ఇక పిల్లలు జైన్ అవుతారు కదా అని చెప్పి చాలా కాలేజీలు ఇంత మోసాలు చేస్తున్నాయి. ఇటువంటి కాలేజీల మీద ప్రభుత్వం ఎంబడే కఠిన చర్యలు తీసుకొని కాలేజీలు మూసేయాలి, లేకుంటే చదువుకు ఎవరు అధ్యాపకులు ఎవరు అర్హులైనారో వాళ్ళనన్నా నియమించి చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు.